నిజామాబాద్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాము. ఇట్లా బాగా ఏర్పాటు చేయాలని ఈ అవకాశం ఇచ్చినందుకు రైల్వే 26 మంది పిల్లలు యాజమాన్యం కూడా స్కూల్ అంటే ఆ రోజు కొత్త పేపర్ వచ్చాడట. చూడండి అనుకోండి సంఘటన. కానీ అది నిజంగా అతను దిగి అక్కడ చూసుకుంటే క్షణమే అంతే. అది జస్ట్ మనకు అది జనరల్ గా మనకు కూడా క్లాసింగ్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు గార్డెడ్ రైల్వే క్లాస్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అమ్మ చాలా ఉన్నాయి ఇలా అన్ని గార్డెడ్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కానీ ఇంకోసారి మీరు సెల్ఫ్ అక్కడ అయిపోయింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా, పట్టాల మీద అయిపోతుంది. ఒకసారి కూడా జరిగింది. కాబట్టి వెహికల్ కూడా ఇప్పుడు మీరు రోజు వెహికల్ నడుపుకుంటారు, వెహికల్ యొక్క కండిషన్ మీకు తెలుస్తుంటారు. ఎందుకంటే మీరు డైలీ నడుపుతున్నారు కాబట్టి బ్రేక్ కండిషన్ ఎలా ఉంది, సెల్ఫ్ ఉందా లేదా, టైర్లు ఎలా ఉంది, అవన్నీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకుంటారు ఎప్పటికప్పుడు. దాని కండిషన్ కూడా చెక్ చేస్తుంటారు. అలాగే ఓవర్ స్పీడ్ వెళ్ళడం కూడా చేయొద్దు. అలాగే ఇంతకుముందు చెప్పారు మద్యం తాగి తాగడం అలవాటు ఉండొచ్చు. ఎందుకంటే తాగడం అలవాటు అందరికి ఉంటుంది, కానీ అది ఎప్పుడు తాగలేదు. మీరు పిండి తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకుంటే పర్వాలేదు. కానీ మీరు అది తీసుకునే వృత్తికి వస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఇంతకుముందు మన కరస్పాండెంట్ గారు చెప్పుకుంటే బ్రీతింగ్ లైనర్స్ కూడా 20 పెట్టుకోవాలి. కానీ చాలా వాటి కాస్ట్ కూడా చాలా అయిపోయినాయి. ఇక్కడ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కువ నుంచి బయటకు వెళ్తుంటే కంపల్సరీ బ్రీతింగ్ లైనర్స్ అలాగే మీరు కూడా బస్సు ఉండే వాళ్ళు ఉన్నారు కదా, పెట్టుకోవాలి. ఎందుకంటే డ్రైవర్ కూడా మాకు టెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా పాస్ చేసుకుంటారు. మా డిస్ట్రిక్ట్ లో ఉమాశ్వర సార్ గారు మనకు చక్కగా అడిగారు చేశారు. కాబట్టి మన ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను సహకరిస్తా ఉన్నారు సార్. నిజామాబాద్ ఆరులో కూడా కార్యక్రమాలు చేయాలి, కానీ మనందరం దీన్ని సహకరిస్తాం సార్. మేము చేస్తానికి కూడా మొదటి వస్తాం. ముఖ్యంగా మీకు పేరున కొద్దిగా ఆలస్యం కూడా అయింది సార్. పేరు మీ అందరికీ నమస్కరిస్తూ